వ్యవసాయం కోసం లక్షలాది పశువులు అవసరమా? యాంత్రీకరణ విస్తరించిన ఈ కాలంలో వ్యవసాయ అవసరాల పేరుతో భారీ సంఖ్యలో పశువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలుతున్నాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ రవాణా నిజంగానే వ్యవసాయ అవసరాల కోసమేనా, లేక వ్యవసాయం పేరును ఉపయోగించి మరేదైనా జరుగుతుందా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. ఒకప్పుడు రైతుకు ఎద్దులే బలం. పొలం దున్నాలన్నా, పంటను తరలించాలన్నా పశువులే ప్రధాన ఆధారం. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరాయి. అలాంటి సమయంలో వ్యవసాయ అవసరాల పేరుతో ఇంకా భారీ సంఖ్యలో పశువులు తరలుతున్నాయంటే వాటి వినియోగం ఎక్కడ జరుగుతోందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. వ్యవసాయ అవసరాల కోసమే పశువులను తీసుకెళ్తున్నామని చెబితే వాటిని ఉపయోగించే భూమి ఎంత ఉంది? ఆ పశువులను వినియోగిస్తున్న రైతులు ఎవరు? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం అవసరం. వ్యవసాయ అవసరాల పేరుతో ధృవపత్రాలు జారీ అవుతున్నట్లయితే ఆ పశువులు ఏ గ్రామానికి వెళ్తున్నాయి? ఎవరి పేరుపై తరలిస్తున్నారు? ఎంత భూమి సాగు చేస్తున్నారు? గమ్యస్థానంలో వాటిని ఎవరు స్వీకరిస్తున్నారు? ఈ వివరాలన్నీ రికార్డులో స్పష్టంగా ఉండాల్సిందే. పశువుల సంఖ్యకు వ్యవసాయ భూమి లెక్కలు సరిపోతున్నాయా, లేక వ్యవసాయం పేరుతో ఇచ్చే అనుమతులను మరే ఇతర అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారా? ఈ అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వైపు, అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాల దిశగా పశువులు తరలుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రవాణా వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? వ్యవసాయ అవసరాలే కారణమా, లేక మరేదైనా ఉందా అనే అంశాలు అధికారిక దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ప్రశ్నలు చాలా ఉన్నాయి, సమాధానాలు మాత్రం అధికారుల దగ్గరే ఉన్నాయి. వ్యవసాయం పేరుతో తరలిస్తున్న ప్రతి పశువు నిజంగా వ్యవసాయానికి ఉపయోగపడుతుందా, లేక ఆ పేరును అడ్డుగా పెట్టుకుని చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయా? ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచి ఈ అనుమానాలకు తెరదించాల్సిన అవసరం ఉంది.